మధుసూదన్ గారు, రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు వార్ రూమ్. సార్, పవన్ గారు ఫస్ట్ చెప్పండి. సో ప్రీమియర్ షోలు వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రెగ్యులర్ ప్యాటర్న్ని పక్కన పెట్టి, అంటే మనం 10 o'clock 11 o'clock షోలు చూస్తాం, తెల్లారుజామున 4 o'clock నుంచి స్పెషల్ షోలు వేయడం అనేది బెనిఫిట్ షో కిందకి రాదా? అది బెనిఫిట్ షోలు ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది అయితే కాదు. నా చిన్నప్పుడు కూడా 4 o'clockకి షోస్ చూసి వచ్చి చెప్పాడు మా ఫ్రెండ్స్ వాళ్ళ అన్నయ్యలు మామయ్యలు వీళ్ళు కూడా. ఎందుకంటే అప్పుడు కూడా ఆశ్చర్యపోయాడు 4 o'clock షో వచ్చింది అయితే. అయితే ఆ బెనిఫిట్ షో ఎలా స్టార్ట్ అయిందంటే, బెనిఫిట్ విచ్ ఈస్ బెనిఫిటబుల్ టు ద ఆర్ఫన్స్, లేకపోతే ఇంకొకళ్ళకి ఒక చారిటీకి సంబంధించిన విషయంగా ఉండేది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ దిస్ పాయింట్. అది వీలైతే మీరు నోట్ చేసుకోండి, దాని గురించి మళ్ళీ డిస్కషన్ కూడా పెట్టుకుందాం. బెనిఫిట్ షో వచ్చిందే దానివల్ల. ఏదైతే అంటే ఒక సామాజికంగా కూడా ఒక సేవ చేయాలనే దృక్పథంతో బెనిఫిట్ షోస్ ఏర్పాటు చేసి ఎక్కువ మంది ఫ్యాన్స్ పాల్గొనేవాళ్ళు. ఫ్యాన్స్ టికెట్ వాళ్ళు అంటే 100 రూపాయలు 50 రూపాయలు ఉన్న టికెట్ 100 రూపాయలు కొంట 150 రూపాయలు, మిగిలిన 50 రూపాయలు కట్ ఆఫ్ చేసేసి మిగిలిన 100 రూపాయలు ఏదైతే వస్తుందో దాన్ని చారిటబుల్ ట్రస్ట్స్ కానీ, లేకపోతే మిగతా వాటికి కానీ, లేకపోతే చలివేంద్రాలకో, లేకపోతే స్టూడెంట్ స్కాలర్షిప్స్కో, ఇలాంటి వాటికి ఉపయోగించేవాళ్ళు. దట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్గా. అసలు స్టార్ట్ అయింది కూడా అలాగే స్టార్ట్ అయింది. మరి అది ఇప్పుడు బిజినెస్ మోడ్లోకి టర్న్ అయ్యింది అని అనడం, చెప్పడం మాత్రం అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లోపల బెనిఫిట్ షో వల్ల కొంత వాళ్ళు పెట్టిన పెట్టుబడిలో కొంత మేజారిటీ ఆఫ్ పార్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఎక్కువ బడ్జెట్ తోటి తీస్తున్నారు కాబట్టి బెనిఫిట్ షోస్ సంస్కృతి అనేది ఇప్పుడు స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. సార్, జేవిఆర్ గారు చెప్పండి, ఈ చిన్న సినిమాలు బతకట్లేదా? స్క్రీన్స్ ఎక్కువ ఇస్తున్నారు, అలాగే ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి ఫెస్టివల్కి పెద్ద సినిమాని ప్లాన్ చేసుకుంటున్నారు, సో మార్కెట్ని గ్రాప్ చేయాలని. సో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ప్రీమియర్ షోలు పెంచుతున్నారు, అలాగే ఒక స్క్రీన్లో 7 షోలు 6 షోలు కూడా మనం చూస్తున్నాం, అంటే డిఫరెంట్ టైమింగ్స్ వల్ల. సో ఒక మల్టీప్లెక్స్కి వెళ్తే 4 స్క్రీన్స్లో కూడా ఒకటే సినిమా అనేది రన్ చేస్తున్నారు కూడా. సో మొదటి షో ఎక్కువ దండుకోవాలని, దీనివల్ల చిన్న బడ్జెట్ సినిమాకి స్కోప్ అనేది దొరకట్లేదా? మీరేమంటారు? ఇప్పుడు గురువారు అన్నట్టుగా ప్రైమరీ షోస్ ఇచ్చింది చారిటీ. చారిటీ అంటే భేదాబెక్కి బడుగు వాళ్ళకి, లో క్లాస్ అంటే లో ఫైనాన్షియల్ వెనకబడే వాళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ 100 కోట్లు ఇప్పుడు ఏమంటున్నారు, పెట్టుబడి పెరిగింది కాబట్టి ఆ ప్రైమరీ షోస్ని వీళ్ళు కూడా భేదవాళ్ళుగా భావించి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ భేదవాళ్ళు కాకుండా ఉండటం కోసం వాటిని డైవర్ట్ చేసినారు అని చెప్పని అంటున్నారు. బడ్జెట్ అనేది ఎక్కడ పెరుగుతున్నది అనేది ముందు యాక్సెప్ట్ చేయాలి. కరెక్ట్. ఓన్లీ హీరో, ఆర్టిస్ట్, హీరోయిన్, డైరెక్టర్, ఈ 3 ముక్కలాటగా వీళ్ళ ముగ్గురు చుట్టే తిరుగుతుంది సార్ బడ్జెట్ అనేది. వీళ్ళ ముగ్గురు సగం తగ్గిస్తే చిన్న ప్రొడ్యూసర్స్ పెద్ద ప్రొడ్యూసర్స్ వేరియేషన్ పెద్ద డిఫరెన్స్ అనిపించదు అనుకుంటున్నాను నేను. మీరు అన్నట్టుగా పండగ సందర్భం వచ్చింది కాబట్టి సంక్రాంతికి పెద్ద సినిమాల ఎక్స్పెక్టేషన్ పబ్లిక్ కూడా ఉంటుంది. పెద్ద సినిమా వస్తుంది, పెద్ద హీరో వాళ్ళ అభిమాన హీరోతో చూడాలని ఉన్నప్పుడు పెద్ద సినిమాలకి రేట్లు పెంచడం వల్ల వాళ్ళ అభిమాన హీరోని సినిమా చూడటం కోసం, పండగ చేసుకోవడం కోసం వాళ్ళ 1 month ఇన్కమ్ మొత్తాన్ని కూడా ఆ సినిమా మీద ఎక్స్పెక్ట్ చేసి సరదా కోసం ఉపయోగిస్తున్నారు సార్. పెద్ద 10 రోజుల వారం రోజుల టికెట్లు పెంచుతుండ్రు అనేది పెద్దలు అన్నారని చెప్పని అంటున్నారు. దీంట్లో వాస్తవం ఏది, వారం రోజులు 10 రోజులలో పెట్టే ఖర్చు ఈ నెల రోజులు మొత్తం బడ్జెట్ అయిపోయి ఈ 10 రోజుల తర్వాత చిన్న సినిమా రిలీజ్ అయితే చిన్న సినిమాకి పోనందుకు ప్రేక్షకుడికి దగ్గర డబ్బులు లేక పోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా చిన్న సినిమాలు చూడటానికి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఒకటి. రెండోది, మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేయండి, బాహుబలి రిలీజ్ కానండి 15 రోజులు ఆ నెల వరకు ఆ సినిమా తప్ప ఇంకో సినిమాకి థియేటర్స్ ఇయ్యరు, ఇంకో సినిమా రిలీజ్ కానివ్వరు. అవును, అది కూడా ఉంది. ఇప్పుడు బాహుబలి సినిమా చూడటానికి వెళ్ళి టికెట్లు దొరకకపోతే పక్క థియేటర్లో పోదామంటే అక్కడ కూడా బాహుబలి ఉంటుంది, వేరే సినిమాకి ఛాన్స్ లేదు చిన్న సినిమాకి. అట్లా మోనోపాలి వీళ్ళు వేసుకునే కబ్జా విధానం, థియేటర్స్ కబ్జా విధానం, ఒక్కొక్కరి దగ్గర 500 థియేటర్స్ కబ్జాలు పెట్టేసుకొని ఈ థియేటర్స్ మోనోపాల్ చేసుకుంటూ వాళ్ళంతా సిండికేట్ అయ్యి, ఇప్పుడు బాహుబలిలో 10 మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వాటాదారులు ఉన్నారు. ఈ పెద్ద సినిమాలకు మొత్తం కలిసి కూడా సిండికేట్గా వీళ్ళంతా తల షేర్స్ ఉంటుంది. దానివల్ల ఈ సినిమా తప్ప మనం 20 రోజులు 20 రోజులు థియేటర్స్ ఇవ్వద్దు అనేది వాళ్ళు సిండికేట్ అయిపోయిన తర్వాత ఆ సినిమాకి కలెక్షన్ వచ్చేంతవరకు పిండుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో భాగమే బాహుబలి కానించి ఈరోజు నడుస్తున్న గేమ్ చేంజర్ సినిమా వరకు కూడా మన కళ్ళ ముందు అవపడుతుంది. దీంట్లో జరిగిన నష్టం లాభం ప్రతి ప్రేక్షకుడు గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఎమోషన్
పుష్ప 2 ఇచ్చిన ఎమోషను, సినిమాలంటే ఎమోషను సాధారణ ఎమోషన్ అనేది మినిమం అప్పర్ క్లాస్కి ఇయ్యదు సార్. అప్పర్ క్లాస్ సినిమాకి పోతుర్రా అంటే వాళ్ళు టీవీలలో వాటిల్లో ఇళ్ళలో చూసుకోవడానికే ఎక్కువ టైం కేటాయిస్తారు. సినిమా కొట్లాడి క్యూలో ఉండి టికెట్ తీసుకొని ఆన్లైన్ చూసుకోవడానికి టైం బెటర్. పోయేదంతా మిడిల్ క్లాస్ పోతున్నారు, నష్టపోతున్నారు. చిన్న సినిమా వాళ్ళు నష్టపోయేది మెయిన్. చిన్న విషయం సార్ జేవిఆర్ గారు, ఒక చిన్నది ఏంటంటే, ఓకే ఇప్పుడు నా దృష్టిలో ఒక డైరెక్టర్గా చెప్తున్నా, పెద్ద సినిమా చిన్న సినిమా అని ఉండదండి, మంచి సినిమా అని ఉంటుంది. మంచి సినిమా చిన్న సినిమా అయినా కూడా పెళ్లి చూపులు లాంటి సినిమాలు కూడా మనకి థియేటర్స్ ఫుల్ అయ్యాయి. అంతకుముందు వచ్చిన ఆనంద్ లాంటి సినిమాలు కావచ్చు, లేకపోతే గోదావరి లాంటి చిన్న సినిమాలు కావచ్చు, ఫుల్ అయ్యాయి. అంటే పెద్ద సినిమా చిన్న సినిమా అని కాకుండా మంచి సినిమా అయితే వెళ్తారు, చూస్తారు, బెనిఫిట్ షోకి వెళ్తారు, ఇది చేస్తారు. ఆక్యుపెన్సీ అనేది పెద్ద సినిమాకే ఎక్కువ అవుతుంది స్క్రీన్స్ మీద. ఇప్పుడు నేను అడిగింది కూడా అదే. అది ఓకే, బట్ నాకు తెలిసి అది మన టాపిక్ కాదని అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఇప్పుడు మన టాపిక్ ఏంటి, బెనిఫిట్ షోస్ వేయటము అండ్ బిగ్ బడ్జెట్ సినిమాలకి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు కదా, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు చిన్న సినిమా ఉంది అని అంటే దానికి ఇవ్వట్లేదు, లేకపోతే రావట్లేదు అని అంటే డెఫినెట్గా చిన్న ప్రొడ్యూసర్స్ ఉంటారు, దాని సెట్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి. ఆ థియేటర్స్ లోపల అంటే ఇప్పుడు పుష్ప 1 రిలీజ్ అయినప్పుడే చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. పెద్ద సినిమా గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయినప్పుడు కూడా చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. ఇప్పుడు బిగ్ బాస్ అనే సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద సినిమా ఇంకోటి పెదరాయుడు అనే సినిమా కూడా రిలీజ్ అయింది. వాటి లోపల పెద్ద సినిమా ఇది బిగ్ బాస్ చిరంజీవి గారి సినిమా అని చెప్పి హిట్ అవ్వాల, ఫ్లాప్ అయింది. పెదరాయుడు అనే సినిమా హిట్ అయింది అనూహ్యంగా. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మంచి సినిమా అయితే టికెట్ రేట్స్ అనేది కాసేపు పక్కన పెడతాం. మంచి సినిమా అయితే డెఫినెట్గా తాకిడి అనేది ఉంటుంది, రష్ అప్ అవుతారు, డెఫినెట్గా టికెట్లు అనేవి తెగుతాయి అని చెప్పడం. అంటే ఇప్పుడు ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. నేను ఇదే చెప్పండి సార్, చెప్పండి. పెళ్లి చూపులు సినిమా చిన్న సినిమా హిట్ అయింది అన్నారు. పెళ్లి చూపులు బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారో మీకు తెలుసు కదా, డైరెక్టర్. అవును, బ్యాక్గ్రౌండ్ రిలీజ్ సురేష్ ప్రొడక్షన్స్. ఉన్నది ఎవరు? పెద్ద ప్రొడ్యూసర్, చిన్న పెద్ద ప్రొడ్యూసర్. రీచ్ కూడా అలాగే వెళ్ళింది కదా. సినిమా తీసిన అతనికి ఎంత ఇచ్చారు, మధ్యలో మీడియేషన్ చేసినందుకు వీళ్ళకి ఎంత వచ్చింది? అవును. ఉయ్యాల దంపాల సినిమా బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు సార్? అవును, అన్నపూర్ణ థియేటర్స్ అంతే దొరుకుతాయి, చిన్న సినిమా పెద్ద బ్యానరే, కానీ బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు సార్? అది అయితే సినిమాలు చిన్నవి అయినా రిలీజ్ చేసే వాళ్ళు కంటెంట్ ఒక సిండికేట్ లాగా అయ్యారని చెప్పారు మీరు. కాబట్టి కొత్త ప్రొడ్యూసర్ ఎవరు ఎంట్రన్స్ కావడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎస్ సార్ మాట్లాడదాం. మధు గారు మీరు చెప్పండి. సో ఇప్పుడు తెలంగాణలో యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ప్రీమియర్ షోలకి మేము రద్దు చేస్తున్నాం అన్నారు మొన్న పుష్ప 2 ఇష్యూ, సంజయ్ థియేటర్ ఇష్యూ వల్ల. అయితే ఇప్పుడు సడన్గా ఆ గేమ్ చేంజర్కి టికెట్ రేట్లు అనేది పెంచారు. మనం చూస్తే సో 100 రూపీస్ 150 రూపీస్ స్లాట్ చొప్పున పెంచారు. 100 రూపీస్ వచ్చి మీకు సింగిల్ స్క్రీన్ మీద పెంచారు, 150 మల్టీప్లెక్స్లో పెంచారు. సో దీన్ని ఈ రకంగా ఫస్ట్ డే పెంచడాన్ని మనం ఎలా చూడాలి అంటే, దిల్ రాజు గారు